వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, ఈడీ కొరడా, సెలబ్రిటీలకు నోటీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఎక్కడ చూసినా సినీ ప్రముఖుల పేర్లే వినిపిస్తున్నాయి. రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ వంటి హీరోల పేర్లు ముందు వినిపిస్తున్నాయి. ఇక ఈ కేసుపై ఈడీ విచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే నిందితులుగా ఉన్న రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ తో పాటు మంచు లక్ష్మికి నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల 23న రాణా దగ్గుబాటి, ఈ నెల 30న ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అదేవిధంగా ఆగస్టు 13వ తేదీన మంచు లక్ష్మి దర్యాప్తునకు హాజరు కావాలని నోటీసులు అందించింది. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్స్ వీటి గురించి నిరంతరం అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నప్పటికీ వీటి ఉచ్చులో చిక్కుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. తెలిసి కొంతమంది, తెలియక మరికొంతమంది ఈ యాప్స్ వలలో పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ఎలా విస్తరిస్తున్నాయి, సామాన్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఈడీ ఎలాంటి చర్యలకు సిద్ధమవుతుందో ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా యువతను బెట్టింగ్ యాప్స్ పట్టి పీడిస్తున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీటి బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజుకి ఒకరైనా సరే ఈ బెట్టింగ్ యాప్స్ వలన డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చివరకు ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఈ విధంగా ఎన్నో కుటుంబాలు నాశనమైన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ కు ఎలాగైనా సరే చెక్ పెట్టాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే పోలీసులు పలు కంపెనీలతో పాటు యాంకర్లు, బుల్లితెర నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వెండితెర నటీనటులపై కేసులు నమోదు చేశారు. ఇక రీసెంట్ గా ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. PML యాక్ట్ కింద మొత్తం 29 మందిపై కేసులు రిజిస్టర్ చేసింది. రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు శ్రీముఖి, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, నైని పావని, విష్ణుప్రియ, టేస్టీ తేజతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఈ చట్ట విరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ వీరంతా విస్తృతంగా ప్రచారం చేశారని పలు ఆరోపణలున్నాయి. అంతేకాదు ఇందుకోసం భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని సమాచారం. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, వీడియో గేమ్స్ వలన ఎక్కువగా సామాన్యులే నష్టపోతున్నారు. మొదట చిన్న మొత్తాలతో ఆడమని ఎంకరేజ్ చేస్తాయి. చిన్న చిన్న గెలుపులతో నమ్మకాన్ని ఇస్తాయి. క్రమక్రమంగా వినియోగదారులు ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసేలా ఆకర్షిస్తాయి. కానీ తర్వాత ఓటములు ఎదురవుతాయి. అప్పులు పాలయ్యే పరిస్థితులు దాపురిస్తాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది. అధిక మొత్తంలో ఆర్థిక నష్టం రావడంతో ఏం చేయాలో తెలియక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడతారు. మరికొంతమంది ఆ డబ్బు కోసం సొంత వారినే కడతీర్చుతారు. ఈ విధంగా కుటుంబాలన్నీ చిత్రమైపోయి రోడ్డున పడే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అంతేకాదు ఈ బెట్టింగ్ యాప్స్ బాధితుల్లో ఎక్కువగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఇంట్లో ఉంటున్న మహిళలు ఉండటం గమనార్హం. ఇక దీనికి తోడు పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేస్తున్నారు. క్రికెటర్లు, సినీ నటులు, యూట్యూబర్లు ఈ యాప్ తో నేను గెలిచాను, నువ్వు గెలవచ్చు అని లైవ్ డెమోలు, వీడియోల ద్వారా ఆకర్షిస్తున్నారు. తమ అభిమాన నటుడు చెప్పాడనో, అభిమాన క్రికెటర్ చెప్పాడనో పలువురు ఈ యాప్స్ ఊబిలో చిక్కుకుపోతున్నారు. పోలీసులు ఇటీవల కొందరు సెలబ్రిటీలకు నోటీసులు పంపినప్పటికీ పెద్దగా మార్పులేమీ రాలేదు. పైగా కొందరు సెలబ్రిటీలు అయితే తాము కేవలం ప్రకటనలు చేశామని, యాప్లతో నేరుగా సంబంధం లేదని వాదిస్తున్నారు. కానీ ఇది చట్టపరమైన చర్యలను సంక్లిష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ సమస్యను అరికట్టడానికి ప్రభుత్వంతో పాటు సోషల్ మీడియా సంస్థలు, సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాల బెట్టింగ్ యాప్స్ ను, ప్రకటనలను నియంత్రించాలి. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ ప్రచారం వల్ల సమాజంపై ఏర్పడే ప్రభావాన్ని గుర్తించాలి. డబ్బు కోసం ఆశపడకుండా ప్రజా సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అంతేకాదు బెట్టింగ్ యాప్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఫిర్యాదు చేసే సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి చర్యలను కఠినంగా అమలు చేయకపోతే ముఖ్యంగా యువత భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.